వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఎలాంటివి ఉంటూ ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ఎప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్లాల్సి ఉంటుంది, ఈ ట్రీట్మెంట్స్ సక్సెస్ అవ్వకపోతే ఆప్షన్స్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి, సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేటుపై వివరాలు అందించడానికి వూమ్ ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్ ఇన్ఫెర్టిలిటీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ లౌక్య గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. హలో డాక్టర్ లౌక్య గారు, సంతానలేమి సమస్యలు ఇంత ముందుతో పోలిస్తే ఈ మధ్య మరింతగా పెరుగుతున్నాయి. అంటే అసలు ఏంటి ప్రధానమైన కారణాలు, ఎలాంటివి ఉన్నట్టుగా గమనిస్తున్నారు? ముందటికంటే ఇప్పుడు చేంజెస్ ఏంటి అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్. అంటే ముందు కొద్ది తొందరగా మ్యారేజ్ అయ్యేది, ఇప్పుడు లేట్ మ్యారేజెస్, అందరూ కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు. సో పిల్లలు పుట్టడం అన్నది పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. అండ్ పొల్యూషన్, చాలా స్ట్రెస్ లెవెల్స్, వీటన్నిటి వలన ఈ మధ్య అన్నది ఈ పిల్లలు పుట్టడం అన్నది కొద్ది లేటుగా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అంటే గుర్తించడం కూడా ఒక విధంగా ఎక్కువగానే ఉంది. అవును, కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువగానే ఉందండి. ఓకే, అయితే నిర్ధారించే పరీక్షలు ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు 2 or 3 years మ్యాక్సిమం కావాలి అనుకున్నప్పుడు ప్రయత్నించి కలగకపోతే టెస్టులు చేయించుకొని ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళమని. అంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది? ఎనీ మ్యారీడ్ కపుల్, ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్ లెస్ దెన్ 35 years ఉంది అని అంటే మేము అట్లీస్ట్ ఒక 1 year వాళ్ళని ట్రై చేయండి అనేసి చెప్తాము. తనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అండ్ ముందు తనకి ఏమి ఓవరీస్ మీద ఏం సర్జరీస్ ఏమి అవ్వలేదు, ఇలాంటి వాళ్ళకి మేము అట్లీస్ట్ ఒక 1 year ట్రై చేయమని చెప్తాము. అది కూడా ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే ఓవ్యులేషన్ పీరియడ్ 10th నుంచి 18th పీరియడ్ వాళ్ళ సైకిల్లో, ఆ టైంలో వాళ్ళని రోజు మార్చి రోజు కలిసి ఉండండి అని చెప్పి ఇలాగ ఒక 1 year ట్రై చేయొచ్చు. 1 year తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే అప్పుడు ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి గైనకాలజిస్ట్ అన్న, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అన్న అనేసి చెప్తాము. సో జనరల్గా వచ్చాక వాళ్ళకి ఫస్ట్ థింగ్ మేము చేసేది ఏంటి అని అంటే స్కాన్ చూస్తాం. అంటే యూట్రస్ బాగానే ఉందా, 2 sides ఓవరీస్ బాగానే ఉన్నాయా, ఓవరీలో ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. సైకిల్స్ రెగ్యులర్ ఉన్నాయా లేవా, ముందు ఏమైనా సర్జరీస్ అయ్యాయా లేవా, ఇలాగ కొద్ది హిస్టరీ తీసుకొని అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ అంటే వీర్యం కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ బాగున్నాయి లేవా, ఇవన్నీ బేసిక్ టెస్ట్. కొద్దిగా హార్మోన్ టెస్ట్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అని కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ చేసి అప్పుడు ఒకవేళ కపుల్కి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు అనేసి మాకు అనిపించింది అని అంటే బేసిక్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్ కోసము అలాగా కొన్ని సీరియల్ స్కాన్స్ చేస్తాం. అంటే ఎగ్ పెరుగుతుందా లేదా అనేసి స్కాన్స్ చేసి ఎగ్ విడుదలైన టైంలో కలిసి ఉండండి అనేసి చెప్తాం. ఇలా ఒక 2-3 months ట్రీట్మెంట్ చేస్తాం. అది కూడా ఒకవేళ ఫెయిల్ అయింది అని అంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి ఐయుఐ అని చెప్తాం. అంటే మీది ఎప్పుడు ప్రోటోకాల్ ఇలానే ఉంటుందండి? ఫెర్టిలిటీ మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత ఐయుఐ చేయడం, తర్వాత ఐవీఎఫ్ చేయడం, ఇలా ఉంటుందా? ఎప్పుడైనా డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం కూడా ఉంటుందా? ఐవీఎఫ్ డైరెక్ట్గా ఎవరికి సజెస్ట్ చేస్తాము అని అంటే ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అనేసి ఉంటాయి. మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ చేసే ఫంక్షన్ ఏంటి అని అంటే ఎగ్ రిలీజ్ అయితే ఆ రిలీజ్ అయిన ఎగ్ని క్యాచ్ చేసి స్పర్మ్ కింద నుంచి వెజైనా నుంచి క్రాస్ అయ్యి ఆ ఫాలోపియన్ ట్యూబ్లో అన్నది ఫర్టిలైజేషన్ అవుతుంది. సో ఆ ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉంటే ఈ ఫర్టిలైజేషన్ అయ్యే ఆప్షన్ అన్నది ఉండదు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఈ మధ్య ఎండోమెట్రియోసిస్ అనేసి కొద్దిగా కామన్గా వస్తుంది ఈ కండిషన్. దీంట్లో ఏంటి అని అంటే జనరల్గా గర్భసంచి పొర లోపల ఉన్న పొర అన్నది బయట ఓవరీస్లో అన్న లేకపోతే పెరిటోనియం అన్న ఒక లేయర్ ఉంటుంది, దాని మీద గ్రో అవుతుంటే లోపలన్నీ బాగా అతుకులు తయారై ఉంటాయి. అలాంటి కండిషన్ ఏమన్నా ఉంది అని అంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ అన్నది పడిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళండి అనేసి చెప్తాం. ఇంకొకటి మేల్ కౌంట్, అంటే వీర్యంలో కౌంట్ అన్నది చాలా తక్కువగా ఉంది, లైక్ less than 10 or 5 అలా వస్తుంది అంటే వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తామండి. ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అసలు ఐయుఐ ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు? ఐయుఐ సక్సెస్ రేట్ అన్నది కంపేర్ టు ఐవీఎఫ్ తక్కువే ఉంటుంది. అరౌండ్ 15 to 20% అనేసి చెప్పచ్చండి. అది మనము ఒక 2-3 times చేస్తే ఆ సక్సెస్ రేట్ అన్నది ఇంకా 40 to 50% అలాగే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా మనకి న్యాచురల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అవుతుంది అయినా కూడా వాళ్ళు కలిసి ఉన్నాక ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అంటాం, అవి చేశాక కూడా వాళ్ళకి ఒక 3 to 6 cycles అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అలాంటి వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాం. లేదు హస్బెండ్ కౌంట్ కూడా ఒక 10 to 15, ఇప్పుడు నార్మల్ కౌంట్ అనేది 15 million అన్న ఉండాలి. ఒకవేళ 10 to 15 అలా ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది అంటే కదలిక బాగాలేదు, ఇలాగేమన్నా ఉంది అంటే వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఈ జనరల్గా ఐయుఐ అంటే మనము డే 2 రోజు తనకు ఒక స్కాన్, ఫీమేల్ పార్ట్నర్కి స్కాన్ చేసి
వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఎగ్ పెరగడానికి ఇచ్చి 10th డే నుంచి స్కాన్ స్టార్ట్ చేస్తాం, అంటే ఎగ్ పెరిగిందా లేదా చూడడానికి. ఎగ్ విడుదలైన రోజు హస్బెండ్ శాంపుల్, వీర్యం శాంపుల్ హాస్పిటల్లో ఇస్తే అది మేము వాష్ చేసి దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ అన్నవి డైరెక్ట్గా గర్భసంచి లోపల ఒక చిన్న క్యాథెటర్ తోటి రిలీజ్ చేస్తాం. దీంతో ఏంటి అని అంటే ఆ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఎగ్ అండ్ స్పర్మ్ ఇంటరాక్ట్ అయ్యే డిస్టెన్స్ అన్నది కొద్దిగా తగ్గుతుంది, సక్సెస్ రేట్ అన్నది బెటర్గా ఉంటుంది. ఐవీఎఫ్ అసలు అంటే ఇప్పుడు ఐయుఐ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేశారనుకోండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇంకా వీళ్ళకి సజెస్టబుల్ అనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ తర్వాత వెంటనే కంటిన్యూ చేస్తారా, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఐవీఎఫ్ ప్రయత్నిస్తుంటారా? ఇప్పుడు జనరల్గా ఐయుఐ అట్లీస్ట్ ఒక 6 సైకిల్స్ ట్రై చేయొచ్చండి. సపోజ్ అన్ని పారామీటర్స్ అంటే బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నాయి, స్కాన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఎగ్ రిలీజ్ అవుతుంది, అంత బాగానే ఉంది అంటే అట్లీస్ట్ ఒక 6 సైకిల్స్ కూడా ట్రై చేయొచ్చు. 6 సైకిల్స్ అయ్యాక కూడా వాళ్ళకి ఇంకా పాజిటివ్గా రావట్లేదు అని అంటే మోస్ట్లీ అట్లాంటి కండిషన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు అనేసి చెప్తాం. ఎందుకంటే ఐవీఎఫ్లో కొద్దిగా బెటర్ సక్సెస్ రేట్, ఆల్రెడీ 6 టైమ్స్ ట్రై చేశారు, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అన్నది వాళ్ళకి ఐవీఎఫ్ చెప్తామండి. ఓకే, ఐవీఎఫ్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది అంటారు? దానికి అసలు ఎంత టైం పడుతుంది, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఐవీఎఫ్ స్టార్ట్ చేయక ముందు వాళ్ళకి బేసిక్ అన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామండి. అంటే ఈజ్ షీ ఫిట్ ఫర్ ఐవీఎఫ్ ఆర్ నాట్, ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా ఓవరీస్లో, ఫస్ట్ ఆ సిస్ట్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రీ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటే ఇచ్చాక తనని 2nd డే రోజు పిలుస్తామండి. 2nd డే రోజు తనకి ఫస్ట్ బేస్ లైన్ స్కాన్, ఒక స్కాన్ తీసి ఓవరీస్ ఎలా ఉన్నాయి, సిస్ అన్నీ ఏమీ లేకుండా, ఎగ్స్ అన్నీ ఒకటే సైజులో ఉన్నాయా లేవా, ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర అన్నది జనరల్గా అంత బ్లీడింగ్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో చాలా పల్సగా ఉండాలి. సో అవన్నీ ఉన్నాయా లేవా, ఈ క్రైటీరియా మీట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని డే 2 నుంచి వాళ్ళకి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఒక 10 to 11 డేస్ కంటిన్యూస్గా డైలీ వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక 4 to 5 టైమ్స్ స్కాన్స్ కూడా ఉంటాయి. మనం ఆ స్కాన్స్లో ఎగ్ పెరుగుతుందా లేదా, మంచి మెచ్యూర్ సైజ్ రీచ్ అయిందా లేదా చూసుకుంటాం. ఒక మెచ్యూర్ సైజ్ రీచ్ అయ్యాక అప్పుడు ఫీమేల్ పార్ట్నర్కి ఎనస్థీషియా ఇచ్చి, ఎనస్థీషియా కూడా జనరల్ ఎనస్థీషియా అంటే ఇంకా తనకు అసలు ఏమీ తెలియదు, ఎనస్థీషియా ఇచ్చి అప్పుడు తన ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం. హార్డ్లీ ఒక 15 to 20 మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఎగ్స్ కలెక్ట్ చేశాక ల్యాబ్లో హస్బెండ్ శాంపుల్ తీసుకొని ఇక్సీ అనేసి ప్రొసీజర్స్ చేస్తాం. ఇది ల్యాబ్లో అండర్ మైక్రోస్కోప్ చేస్తాము. ప్రతి ఒక్క ఎగ్ని పట్టుకొని విత్ అన్ ఇంజెక్షన్ స్పర్మ్ని తీసి డైరెక్ట్గా లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఇలాగ ఇక్సీ చేశాక ఇంక్యుబేటర్లో పెడతామన్నమాట. ఆ ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా అన్నది మనకి నెక్స్ట్ డే తెలుస్తుంది. సో ఇలా డైలీ 5 డేస్ వరకు ఎంబ్రియోస్ ఎలాగ గ్రోత్ ఉంది, ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది అన్నది చూసుకుంటూ ఉంటాం. డే 5ని బ్లాస్ట్ అంటాం. ఆ బ్లాస్ట్ అన్నది ఈజ్ అ గుడ్ ఎంబ్రియో, అది ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉంటుందండి. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తీసుకుంటే ఒక 50 to 60% ఉందంటారా? యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వరల్డ్ వైడ్ ది బెస్ట్ ల్యాబ్లో చేసిన అండర్ ట్రైన్డ్ డాక్టర్స్ ఎంబ్రియాలజిస్ట్ చేసినా కూడా 40 to 50% ఉంటుందండి. బట్ సపోజ్ తనకి ఇలాగ లైక్ బ్లాక్డ్ ఫాలోపియన్ ట్యూబ్స్ అలాగే ఏమన్నా కండిషన్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ 50 to 60%. మీరు చాలాసార్లు ఎండోమెట్రియం థిక్నెస్ కూడా చెక్ చేస్తూ ఉంటారు కదండి, అది సరిగ్గా లేని వాళ్ళకి ఏం చేస్తారు? థిన్ ఎండోమెట్రియం అంటాము. సపోజ్ మనకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 7 to 8 mm ఎండోమెట్రియం కావాలి. ప్లస్ దాని అపియరెన్స్ అంటే ట్రిపుల్ లైన్ అనేసి ఉంటుంది, ఆ అపియరెన్స్ ఉండాలి. ప్లస్ బ్లడ్ సప్లై కూడా బాగుండాలి. మోస్ట్లీ చాలా మంది కేసెస్కి నార్మల్గా ఉంటుందండి. ఎవరికైతే ముందు టీబీ హిస్టరీ ఏమన్నా ఉంది, లేకపోతే వాళ్ళకి ముందు చాలా అబార్షన్స్ అయ్యి డిఎన్సీ చేశారు, డిఎన్సీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ లేయర్ అన్నది క్లీన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో అన్నది థిన్ ఎండోమెట్రియం ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎండోమెట్రియం ఫామ్ చేయడానికి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఒక ప్రోటోకాల్ తనకి వర్కౌట్ అవ్వట్లేదు అంటే వేరే ప్రోటోకాల్ ట్రై చేయొచ్చు. దానికి వేరే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, అది కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా పిఆర్పి అనేసి చేస్తున్నాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీంట్లో ఏంటి అంటే పేషెంట్ బ్లడ్డే కలెక్ట్ చేస్తాము, దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ ఫిల్టర్ చేసి డైరెక్ట్గా అది ఎండోమెట్రియం గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం. దీంతో ఎండోమెట్రియంకి అవసరం ఉన్న గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్, ఇంటర్లూకిన్స్ మాలిక్యులర్ లెవెల్లో ఆ చేంజెస్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ఎండోమెట్రియం ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో వాళ్ళకి బెటర్ ఎండోమెట్రియం వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్ చెప్పారు కదా, మేల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఎలాంటి కన్సిడర్ చేస్తారు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఎలాంటి
మీరు చూడాల్సి ఉంటుంది? ఐవీఎఫ్లో బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే మేల్ స్పర్మ్ కౌంట్ 1 మిలియన్ ఉన్నా కూడా మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఇక్సీ చేసేయచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి 0 ఉంటుంది కౌంట్, అలాంటి వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది. మనకి 0 అంటే అజూస్పర్మియా అంటాం. వాళ్ళకి ఏంటి అని అంటే అసలు ఫామ్ అవుతుందా లేదా చూసుకోవాలి. కొందరికి ఏంటి అని అంటే అసలు ఫామే అవ్వదు, అలాంటి వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసి వాళ్ళకి వేరే ఆప్షన్స్ ట్రై చేయాలి. సపోజ్ ఫామ్ అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అయింది అంటే వీళ్ళకి టీసా అనేసేసి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే డైరెక్ట్ టెస్టెస్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేస్తాం. ఇట్స్ అ స్మాల్ ప్రొసీజర్, 10 to 15 minutes ప్రొసీజర్. 3 cycles ట్రై చేయాలి అనుకుంటే ఒక 6 months టైం ఉంటుందా? పలానా టైమే ట్రై చేయాలి అనుకుంటూ లేదండి. ఒకటి ఏంటి అంటే ఐవీఎఫ్ ఇస్ అ కాస్ట్లీ థింగ్, సో వాళ్ళకి మనీతో కూడా కూడి ఉంటుంది. ప్లస్ సైకలాజికలీ ఆల్సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద కపుల్ అ లాట్. సో వాళ్ళు దే షుడ్ బీ ఫస్ట్ కౌన్సిల్డ్, అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే బెటర్ ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి వీ హ్యావ్ టు షో దెమ్ ఆల్ ద పాసిబుల్ ఆప్షన్స్ అవైలబుల్. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ చూపించి వాళ్ళకి సైకలాజికలీ దే షుడ్ బీ ఫిట్ టు గెట్ రెడీ ఫర్ అనదర్ సైకిల్. అలాగా ఉన్నప్పుడు ఒక 1 month గ్యాప్ తీసుకొని మనం ఆ 1 monthలో అసలు తనకు ఎందుకు ఫెయిల్ అయింది అంటే ముందు ఏం ప్రోటోకాల్ వాడాము, ఇంకా మనం ఏం చేయొచ్చు, చేంజెస్ ఏం చేయొచ్చు, ఇంజెక్షన్స్ ఏమన్నా మార్చొచ్చా, ఎలా చేయొచ్చు, ఎగ్ క్వాలిటీ బాగాలేదా, అసలు ఎన్ని ఎగ్స్ డెవలప్ అయ్యాయి, ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ చూసుకొని కొద్దిగా వర్కప్ చేసి ఒక 1 monthలో వర్కప్ చేసి మళ్ళీ షీ కెన్ గెట్ బ్యాక్ టు అనదర్ సైకిల్ అండి. అండ్ 3 cycles ట్రై చేయాలి అంటూ ఏమి స్పెసిఫిక్ ఫిగర్ ఏం లేదు. బట్ ఒకవేళ 3 cycles ట్రై చేశాక కూడా వాళ్ళకి ఇంకేం ఆప్షన్ దొరకట్లేదు అంటే వీ షుడ్ గివ్ దెమ్ అదర్ ఆప్షన్స్ అవైలబుల్. ఏంటంటారు అదర్ ఆప్షన్స్ ఏంటి? మనకి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యింది అంటే ఫస్ట్ థింగ్ దానికి 3 elements ఉంటాయండి. ఎగ్ ఎలా ఫామ్ అయింది, అసలు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా వచ్చాయి, క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ థింగ్ స్పర్మ్. ఆ 2 ఇక్సీ చేశాక ఎంబ్రియో. జనరల్గా ఎంబ్రియో అన్నది మనం మార్ఫలాజికల్ గ్రేడింగ్ చేస్తాం, అంటే చూడ్డానికి ఎలా ఉంది అని. బట్ అది జెనెటిక్గా ఎలాగ పర్ఫామ్ చేస్తుంది అన్నది పీజీటీ అనేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఉంటుందండి. మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఏది జెనెటికలీ బెటర్ ఉందో అది ఒక ఆప్షన్ ఇవ్వచ్చు వాళ్ళకి. తర్వాత ఎండోమెట్రియం, లైక్ ఎండోమెట్రియం చెప్పినట్టు పీఆర్పీ వేయొచ్చు. ఇవన్నీ చేసి హిస్ట్రోస్కోప్ చేసి ఎండోమెట్రియం అంతా బాగుందా లేదా చూసుకొని బయోప్సీ పంపించి టీబీ రూల్ అవుట్ చేసి ఇలా కొద్ది వర్కప్ చేసి ఈ ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వచ్చండి. అండ్ సపోజ్ ఎగ్ క్వాలిటీ అన్నది బాగాలేదు, తనకి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా 2-3 ఎగ్సే వస్తున్నాయి, ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి దాన్ని మేము థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాము. అంటే వేరే వాళ్ళ డోనర్ ఎగ్ తీసుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ లీగల్ ప్రొసీజర్, డాక్యుమెంటేషన్ బాగా చేసి కపుల్ ఒప్పుకున్నాకే వీ కెన్ గో ఫర్ అ డోనర్ ఎగ్ ఆర్ అ డోనర్ స్పర్మ్. ఈ ఆప్షన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కువగా ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీయా అంటే అస్సలు పిల్లలు లేని వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎక్కువగా అవసరం అవడం గమనిస్తున్నారా, లేకపోతే సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఒక ఇష్యూ ఉండి తర్వాత ఇంకా పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువగా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారా? 2 సేమే ఉంటాయండి. బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈధర్ అబార్షన్స్ అన్నా అయి ఉంటాయి, లేకపోతే ఒక కిడ్ అన్నా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఒకసారి అయింది కదా అవుతుంది అనేసి వాళ్ళకు 5-6 years అలా ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఏంటి అని అంటే ఒక 2-3 years ట్రై చేశాక ఇంకా అవ్వట్లేదు, ఏజ్ పెరిగిపోతుంది అని అంటే బెటర్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. సో ఏజ్ వైజ్ ఎలా ఉంది, తను ఒక less than 35 years ఉంది అంటే ఇట్స్ ద సేమ్ ప్రోటోకాల్. వాళ్ళకు కూడా ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, అన్ని టెస్ట్ చేసి నార్మల్ ఉంది అని. అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఐయుఐ ఆప్షన్ ఇస్తాం. అప్పుడు కూడా అవ్వట్లేదు అంటే ఇంకప్పుడే ఐవీఎఫ్. స్ట్రైట్ అవే ఐవీఎఫ్కి వెళ్ళండి అనేసి ఏమీ ఉండదండి వాళ్ళకి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలంటే ఆ ట్రీట్మెంట్ తీసుకునే దంపతులు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? సో మనము వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ అన్నవి వారు రిలీజియస్గా అంటే డైలీ మేము ఏ మెడిసిన్స్ ఏ టైంకి వేసుకోవాలి అని చెప్తూ ఉంటాం, అవన్నీ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ప్లస్ డైట్ అన్నది మంచి హెల్దీ డైట్ ఫాలో, అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హెల్దీ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ విచ్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ అవన్నీ ఏం లేకుండా ఇఫ్ దే ఫాలో ఆల్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, అంటే ట్రావెలింగ్ చేయకూడదు, సమ్మర్లో ఈ ట్రీట్మెంట్ తీసుకోకూడదు, వేడి చేసే పదార్థాలు తినకూడదు అంటారా? అట్లా ఏమన్నా ఫ్యాక్ట్స్? వేడి చేసేదంటూ అలా ఏమి ఉండదండి. మంచి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని చికెన్ తింటే వేడి చేస్తుంది అని చాలా మంది పేషెంట్స్ అంటూ ఉంటారు. అలా ఏం లేదు. హ్యావ్ అ గుడ్ ప్రోటీన్, చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, సో హ్యావ్ గుడ్ ప్రోటీన్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. అండ్ ఇంకోటి అడిగారు మీరు సమ్మర్, సైంటిఫికలీ ఇట్స్ నోవేర్ ప్రూవెన్ దట్ సమ్మర్లో మనము ఐవీఎఫ్ చేయకూడదు అనేసి అనుకుంటూ ఉంటారు. అసలు అతకదండి పిండం వేసినా కూడా అనేసి చాలామంది పేషెంట్స్ అంటారు. నో, అలా ఏమీ లేదు. హ్యావ్ లాట్స్ ఆఫ్ వాటర్, స్టే ఇన్సైడ్, హీట్ అవాయిడ్ చేయండి, సరిపోతుంది. ట్రావెలింగ్ అది ఒకవేళ ట్రావెలింగ్ బెడ్ ఒకటి ఐవీఎఫ్ చేసిన వాళ్ళకి బెడ్ రెస్ట్ అంటూ ఏం చెప్పాము. దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్,
రెగ్యులర్ యాక్టివిటీస్ చేయొచ్చు. హెవీ వర్క్ అన్నది ఏమీ చేయొద్దంటాం. అంటే చాలా బరువులు అన్నవి లేపకండి, లేకపోతే విగరస్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏం చేయొద్దు అని చెప్తాం. ట్రావెలింగ్ అన్నది మేబీ అంత రెస్ట్రిక్షన్ ఏం లేదు, 2 to 3 hours ఈజ్ ఓకే, బట్ ప్రొలాంగ్ ట్రావెలింగ్ ఇస్ బెటర్ నాట్. ఇంకొకటి ఈ ట్రీట్మెంట్ గురించి కూడా భయాలు ఉంటుంటాయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతాం, తర్వాత సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్కి కూడా గురవచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి గురవచ్చు అన్న భయాలు కూడా ఉంటుంటాయి. వాటి గురించి ఏం చెప్తారు? ఈ ఇంజెక్షన్స్ అనేవి ఐవీఎఫ్కి ఎనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాట్ ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్ ఈజ్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఆర్ హార్మోన్ టాబ్లెట్స్. డెఫినెట్లీ వాటి వలన మూడ్ స్వింగ్స్, బ్లోటింగ్ సెన్సేషన్, అంటే మనకు ఒక బరువులాగా అనిపిస్తూ ఉంటుంది. అంతేగాని ప్రొలాంగ్డ్గా ఏది ఎఫెక్ట్ లాంగ్ టర్మ్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు. బట్ ఏదన్నా ఎక్కువసార్లు వాడడం అన్నది మంచిది కాదు. సో అందుకే వీల్ లెట్ దెమ్ ట్రై ఫర్ 3 to 4 cycles అవ్వట్లేదు అని అంటే వీల్ టెల్ దెమ్ ఇట్స్ బెటర్, చాలు ఇంకా అనేసి. ఓకే, అలా ప్రయత్నించినా ఇంకా కుదరకపోతే ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? అదే లైక్ ఇప్పుడు ఒకవేళ ఎగ్ బాగాలేదు, తనకి మన ప్రీవియస్ సర్జరీస్ అయ్యి తన ఓవరీలో అన్నది రిజర్వ్ బాగాలేదు, ఇంక ఎగ్స్ ఏం మిగిలిలేవు అని అంటే అలాంటి వాళ్ళకి దే కెన్ గో ఫర్ అ డోనర్ ఎగ్. అంటే వేరే లేడీ ఎగ్స్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్తో మిక్స్ చేసి ఇక్సీ చేసి తన గర్భసంచిలోనే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అదొక ఆప్షన్. ఇట్స్ ద సేమ్ ఫర్ మేల్ ఆల్సో. స్పర్మ్ బాగాలేదు, సపోజ్ అసలు స్పర్మే ఫామ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి, అంటే ఎజూస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా, అంటే ఇంకా అసలు వాళ్ళకి జెనెటికలీ దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ స్పర్మ్స్, అలాంటి వాళ్ళకి వీ గివ్ దెమ్ అన్ అడ్వైస్ టు గో ఫర్ డోనర్ స్పర్మ్ అండి. ఐవీఎఫ్కి మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అంటే ఏమన్నా ఉన్నాయా? 35 years దాటితే ఎగ్ రిజర్వ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అన్నది మేము కొద్ది ముందే చేసుకోండి ట్రీట్మెంట్ అని చెప్తాం. బట్ మోర్ దెన్ 40-42 years ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గో. ఓకే, ఇఫ్ యువర్ ఎగ్ రిజర్వ్ ఇస్ నాట్ గుడ్, సపోజ్ మీ ఎగ్ రిజర్వ్ గుడ్ బాగానే ఉంది అంటే ఓకే యూ కెన్ గో అడ్, బట్ అల్టిమేట్ లిమిట్ ఈజ్ అరౌండ్ 50 years అండి. ఓకే, అంటే దీంట్లో ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, నిర్ధారించే పరీక్షల్లో కూడా జెనెటిక్ టెస్టింగ్ ఇవన్నీ మీరు చెప్తున్నారు, పీజీటీ ఇవన్నీ ఉన్నాయి, ఇక్సీ ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ వూమ్ ఫెర్టిలిటీ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయంటారా? వూమ్ ఫర్టిలిటీ సెంటర్ ఇస్ ఏఆర్టీ రికగ్నైజ్డ్ ఏఆర్టీ సెంటర్ అండి. దాంట్లో అన్ని మాడ్యులర్ ఓటీ ఉంది, ఇట్స్ ట్రైన్డ్ డాక్టర్స్, గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ అందరు ట్రైన్డ్ స్టాఫ్ ఉంది. అండ్ ఐవీఎఫ్ ల్యాబ్ కూడా హైలీ ప్యూరిఫైడ్ ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అక్కడ. అండ్ మీకు డెలివరీస్ కూడా అక్కడే అవుతుంటాయి, బర్తింగ్ స్వీట్స్ ఉన్నాయి. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అట్ వూమ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్ అండి. ఓకే, అంటే మీరు నేమ్లోనే చెప్పారు వూమ్ ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్, అంటే డెలివరీస్ కూడా మీ దగ్గరే చూస్తాం? ఎస్ అండి, అక్కడే డెలివరీస్ కూడా, వాళ్ళకి బర్తింగ్ స్వీట్స్ ఉన్నాయి, పెయిన్లెస్ డెలివరీస్ చేస్తాము, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు డెలివరీ ఆ ఆప్షన్ కూడా వాళ్ళకి ఉందండి. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. సో లాప్రోస్కోపీ చేస్తాము, హిస్ట్రోస్కోపీ ఆప్షన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అట్ హోమ్. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్లో డెఫినెట్గా టీమ్ వర్క్, మంచి ఎక్విప్మెంట్, అంటే మంచి ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్, వీటన్నిటి, అండ్ ఎంబ్రియాలజిస్ట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకని? ఇప్పుడు ఇంజెక్షన్స్ అన్నవి మేము చేస్తాము, ఎగ్ కలెక్షన్ అన్నది మేము చేస్తాం. ఒకసారి ఎగ్ అన్నది బయటికి తీసాక దాని కండిషన్ అన్నది షుడ్ బి సేమ్ లైక్ బాడీ. సో ఆ ల్యాబ్ కండిషన్ అందుకే చాలా బాగుండాలి. అండ్ ఆ ఎగ్ని హ్యాండిల్ చేసే పర్సన్, ఎంబ్రియాలజిస్ట్, వాళ్ళ హ్యాండ్స్ అన్నవి కూడా దే షుడ్ బి ట్రైన్డ్ సో దట్ దే హోల్డ్ ద ఊసైడ్ ప్రాపర్లీ. ఇక్సీ ప్రొసీజర్ చేయడము, అండ్ మళ్ళీ అది ఇంక్యుబేటర్లో పొట్టి ఎక్కువసేపు కూడా బయట ఎన్విరాన్మెంట్కి పెట్టలేము. సో దే షుడ్ నో వెన్ దే కెన్ రిమూవ్ ఇట్, చెక్, అండ్ వెన్ దే షుడ్ పుట్ ఇట్ బ్యాక్. ల్యాబ్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ అన్నది ఎంబ్రియాలజిస్ట్ చూసుకుంటారు. అందుకే టు హ్యావ్ అ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ట్రీట్మెంట్స్కి రావాలంటే, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్కి లేదా ఐవీఎఫ్కి ఇలాంటివి రావాలంటే కొన్ని ఫ్యామిలీస్లో కొంతమంది అనుకుంటారు మా ఫ్యామిలీలోనే ఈ సంతానలేమి సమస్యలు కామను, లేకపోతే 7-8 years తర్వాత అంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా జరుగుతుందని, అలాంటి అపోహలతోటి ఏజ్ పెంచుకునే వాళ్ళని కూడా చూస్తుంటామండి. మీరేమంటారు? జెనెటికలీ అన్నది ఇన్ఫర్టిలిటీ డజంట్ స్ప్రెడ్ అండి. అదేమి అంటే మదర్కి లేట్గా అయింది సో డాటర్కి కూడా లేట్ అవుతుంది అన్నది వాళ్ళ అపోహన. అలా ఏం లేదు. సో అనవసరంగా మా మదర్కి 10 years తర్వాత పిల్లలు పుట్టారు సో నేను కూడా 10 years వెయిట్ చేస్తాను. ఆల్రెడీ యాజ్ సచ్ మన మ్యారేజెస్ అన్నవి ఈ మధ్య లేట్గా జరుగుతున్నాయి. ఇంకొక 10 years వెయిట్ చేసి ఉన్న ఎగ్లో ఉన్న రిజర్వ్, ఆ బలం కూడా పోగొట్టుకున్నాక అప్పుడు మీరు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేసే బదులు అప్రోచ్ బిఫోర్ ఓన్లీ 1 year ట్రై చేయండి రెగ్యులర్గా. ఆ ఓవ్యులేషన్ టైంలో అవ్వట్లేదు అంటే ప్లీజ్ అప్రోచ్ ఎనీ డాక్టర్. ఈ మధ్య అమ్మాయిల్లో అండాశయంలో నీటి పుడగల సమస్య, పీసీఓడి కానీ పీసీఓఎస్ సిండ్రోమ్ లాగా మారడం కానీ చాలా కామన్గా చూస్తున్నాం. ఈ సమస్యకు కూడా ఎప్పుడైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతూ ఉంటుందా?
పీసీఓఎస్ కండిషన్లో జనరల్గా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి మేల్ హార్మోన్స్ అన్నవి ఆండ్రోజెన్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి అండ్ వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ అనమాట అది. అంటే బాడీలో గ్లూకోజ్ అన్నది మంచిగా మెటబాలైజ్ అయ్యి యూజ్ అవ్వాలి, అలా లేకుండా అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటారు, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎగ్ గ్రోత్ అన్నది సరిగ్గా అవ్వదన్నమాట. సో వాళ్ళకి ఎగ్ గ్రోత్ కోసం అన్నది మేము ట్యాబ్లెట్స్, ఇట్స్ ద సేమ్ ప్రొసీజర్, వాళ్ళకి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చి సపోజ్ ఓన్లీ ట్యాబ్లెట్స్తో ఎగ్ గ్రోత్ అయింది అని అంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే ఇంజెక్షన్స్ యాడ్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా వాళ్ళకి ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు, ఎల్హెచ్ అనే హార్మోన్ చాలా రేస్డ్ ఉంది అంటే వాళ్ళకి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేసి అడ్వైస్ చేస్తామండి. దీంట్లో ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఓవరీలో ఉన్న చిన్న చిన్న వాటర్ బబుల్స్ అన్నవి ఎలక్ట్రిక్ దాంతో పంచర్ చేస్తాం, దాంతో ఆ ఆండ్రోజన్స్ అన్నవి తగ్గి వాళ్ళకి దే హ్యావ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ ఎగ్ గ్రోత్ అండ్ ఓవ్యులేషన్ అండి. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎప్పుడైనా వెయిట్ తగ్గిరండి, వెయిట్ తగ్గాక ఇంకొంచెం రిజల్ట్స్ బాగొస్తాయని వెయిట్ తగ్గిరమ్మనడం కానీ కొన్ని రోజులు వెయిట్ చేయమనడం కానీ అలా కూడా జరుగుతుంది? డెఫినెట్లీ. ఎందుకు అంటే బిఎంఐ అనేసి అంటామండి, అని అంటే మన వెయిట్ మన హైట్ రెండు మ్యాచ్ అయ్యి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఒక నార్మల్ బిఎంఐ అన్నది 18 to 25 మధ్యలో ఉండాలండి. కొందరికి 25 to 30 వరకు ఓకే, బట్ బియాండ్ 30 అన్నది మార్బిడ్ ఒబీస్ వస్తుంది. అలాంటి వాళ్ళకన్నది ఇన్ జనరల్గా కూడా ఆండ్రోజన్స్ అన్నవి ఎక్కువగా ఉండి ఎగ్స్ అన్నవి సరిగ్గా పెరగవు, క్వాలిటీ కూడా బాగోదు. సో అందుకే వాళ్ళకి ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి అనేసి చెప్తాం. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతారు, అప్పుడు మళ్ళీ బీపీ రావడము, షుగర్ రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డెలివరీ కొద్దిగా ఇబ్బంది. వీటన్నిటికంటే ఫస్టే వెయిట్ లాస్ అవ్వండి, అయ్యాక వీల్ స్టార్ట్ ట్రీట్మెంట్ అనేసి అంటాం. ఎప్పుడైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని బెడ్ రెస్ట్ తీసుకోవడం, కంప్లీట్ రెస్ట్లో ఉండమని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుందా? లేదండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక కూడా వాళ్ళకి ఏమి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనుకుంటూ ఏమి చెప్పం. అసలు ఇట్స్ నోవేర్ సైంటిఫికలీ ప్రూవెన్ దట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటూ ఏమీ లేదు. దే కెన్ గో బ్యాక్ టు దేర్ ఓన్ యాక్టివిటీస్ అండి. ఓకేనండి డాక్టర్ లౌక్య గారు, సంతానలేమి సమస్యలు నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ ఎప్పుడు అవసరము, ఐవీఎఫ్లో లేటెస్ట్ టెక్నాలజీ, ఆ ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగా ఉండాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి సెంటర్స్ ఎంచుకోవాలి, ఈ వివరాలన్నీ క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.